విశాఖ దిశ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి కళ్యాణి. ఫస్ట్ మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి కంగ్రాట్స్ చెప్దాం. గతంలో కూడా వరల్డ్ ఈ యోగాకి సంబంధించింది గతంలో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కళ్యాణి గారు వరల్డ్ రికార్డు కూడా చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్లో మేడం కూడా నిన్న ఎస్ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. మేడం ఈ స్థాయికి రావడానికి ఆవిడ ఎంత కష్టపడారనేది మేడం మనతో ఉన్నారు. ఒకసారి మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, మా ఛానల్ తరపు నుంచి, మా తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ కంగ్రెస్ మేడం. సో మీరు గతంలో కూడా వరల్డ్ రికార్డ్ అనేది ఒకటి సృష్టించారు. ఇప్పుడు కూడా ఎస్ఎస్ఆర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. అది అంటే యాక్చువల్గా చాలా తక్కువ మంది డిపార్ట్మెంట్లో. సో మీరు డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఇంట్లో ఫ్యామిలీ చూసుకుంటూ ఇక్కడికి వచ్చిన చాలామంది కూడా మీరు వాళ్ళతో మయమకమయ్యి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఎంతోమందికి భార్యాభర్తలు అవనివ్వండి, యూత్ అవనివ్వండి, గంజాయి సో వాళ్ళు అటాక్ అయినా సరే వీళ్ళంతమందిని కూడా మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు ఇంట్లో పిల్లల్ని, భర్తని చూసుకుంటూ. సో నా పేరు కళ్యాణి, నేను దిశ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను 2016 నుంచి యోగా స్టార్ట్ చేశాను. నాకు 2016లో సూర్యప్రసాద్ కానిస్టేబుల్ ద్వారా యోగాకి పరిచయం అయ్యానండి. తర్వాత నాకు సైనస్ ఉంది, దానివల్ల నేను యోగాలో శ్వాస యోగాలో జాయిన్ అయ్యాను. తర్వాత ఆల్ ఇండియా పోలీస్ యోగా కాంపిటీషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో సెలక్షన్స్ అవుతున్నాయని చెప్పగానే నాకు రాదు కదా అని నేను ఫస్ట్ హెసిటేట్ చేశాను. కానీ ప్రసాద్ గారు, అనిల్ గారు వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు, సెలక్షన్కి రండి మేడం, తర్వాత చూద్దామని. యోగా విలేజ్ హెచ్ఓడి డాక్టర్ రమేష్ బాబు గారు సెలక్షన్స్ చేశారు. సెలక్షన్ అయిన వెంటనే వారు ఏం చెప్పారంటే, మీ ఆసనాలు బాగున్నాయి మేడం, ట్రై చేయండి, మీకు అవకాశం ఉంటుందండి. అప్పటి నుంచి 45 డేస్ అండి, రోజుకి 8 గంటలు చాలా కష్టపడి ఆ ఇయర్ 2016 ఆల్ ఇండియా పోలీస్ వాలీబాల్ క్లస్టర్ విశాఖపట్నంలో జరిగింది. అందులో యోగా కాంపిటీషన్లో నాకు గోల్డ్ వచ్చింది. ఆ తర్వాత 2017లో జార్ఖండ్లో జరిగింది సేమ్, అక్కడ కూడా గోల్డ్ వచ్చింది. తర్వాత కరోనా దానివల్ల 2022 వరకు జరగలేదు. 2022లో జరిగింది పంజాబ్లో. అక్కడ ఒక గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. తర్వాత లాస్ట్ 2024 ఫిబ్రవరి మార్చిలో నాగ్పూర్లో జరిగిన దానిలో కూడా నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇప్పటి వరకు నాకు 12 లక్షల క్యాష్ రివార్డు, 12 ఇంక్రిమెంట్లు, అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ నాకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ police department, especially our CP sir Ravishankar sir, joint CP sir Fakirap sir, and my ACP sir Vivekanand sir supported me a lot to participate in those events. చాలా ఎంకరేజ్ చేసి ఇంత స్థాయికి నేను వచ్చేటట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానండి. అలాగే మా ఇంట్లో కూడా నేను సౌత్ కొరియా ఏషియన్ 2018లో కేరళలో 2018లో 8th ఏషియన్లో బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. అలాగే 2019లో సౌత్ కొరియాలో యూసులో జరిగిన 9th ఏషియన్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇవన్నింటికి సాధించడానికి కారణం, నేను ఇలా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నాకు చిన్నపిల్లలండి, 2 పాపలే. మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది. అందులో మా మదర్, మా హస్బెండ్ కూడా, మా ఇన్లాస్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ, నేను ఎక్కడికి కాంపిటీషన్కి వెళ్ళినా వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం చాలా సపోర్ట్ చేశారు. అందులో మా హస్బెండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా ఎంకరేజ్గా ఉంటారు ఆయన. ఈ సందర్భంగా ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా స్టాఫ్ డిపార్ట్మెంట్ పరంగా కానీ, మా యోగా పరంగా కానీ అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి ఇంతవరకు. అలాగే ఈ సంవత్సరం 2024 జనవరి 9న గాదిరాజ్ ప్యాలెస్లో యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, దానిలో 216 సూర్య నమస్కారాలు 88 నిమిషాల్లో చేస్తే అదొక వరల్డ్ రికార్డ్ అండి. అలాగే సేమ్ డే మా బేటియా రికార్డ్ అని ఒకటి ఉంటుందండి. దానిలో నాకు 2 పాపలు, నేను ముగ్గురు. మా బేటియా అంటే తల్లి పిల్లల రికార్డు. పిండా సంయుక్త సర్వాంగాసనం అని ఒక ఆసనం 5 నిమిషాల 2 సెకండ్లు మా పిల్లలతో పాటు నేను వేయడం వల్ల అదొకటే 2 రికార్డులు ఒకే రోజు నేను సాధించానండి. అలాగే ఏషియన్ మెడల్
ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నాకు మెడల్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని సాక్రటీస్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ప్రకటించారండి. అది ఈ మధ్య ఈ మంత్లో నేను తీసుకోవడం జరిగింది. ఆ డాక్టరేట్ రావడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆ డాక్టరేట్ తీసుకున్నప్పుడు కూడా మా ఆఫీసర్స్ సిపి గారేంటి, జాయింట్ సిపి గారేంటి, మా ఏసీపీ గారేంటి చాలా ఎంకరేజ్ చేస్తూ నాకు దానికి పర్మిషన్స్ కానీ వెళ్ళడానికి నాకు అవకాశం కానీ చాలా ఇచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డాక్టరేట్ తీసుకున్న దానికి ముందు కూడా నేను మన ఏయూలో పిహెచ్డి కూడా నాది అవుతుందండి 2015 నుంచి. నాకు డాక్టరేట్ అనేది నా చిరకాల కోరిక, కానీ ఇలా నాకు వరిస్తుంది అనుకోలేదు. దీనికి సహకరించిన అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.